morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 145 రిలిజన్ అండ్ సొసైటీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 5 ఆ లెసన్ గురించి తెలుసుకుంటాము. యూనిట్ నెంబర్ 5 లెసన్ లూథరిజం, ఈక్వాలిటీ అండ్ ఫెర్టిలిటీ, ద కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్స్. Lutheranism, equality and fertility, and the constitutional ఫౌండేషన్స్ అనే లెసన్ అనమాట. ఇది యూనిట్ నెంబర్ 5 అనమాట. దీన్ని మనం తెలుగులో బహుళత్వము, సమానత్వము, సౌభ్రాతృత్వము, ప్రకాశవాదము, సమానత్వం అని అంటూ ఉంటాం. దీన్ని మనం ప్రకాశవాదము, సమానత్వము, సౌభ్రాతృత్వం అని తెలుగులో ఆ లెసన్ పేరు అనమాట చెప్తూ ఉంటాం. ఇవి బహుళత్వము, సమానత్వము, సౌభ్రాతృత్వం అంతా కూడా సామాజిక చారిత్రక దృక్పథాన్ని వివరిస్తూ ఉంటుంది అనమాట. మనకి ఈ యొక్క సామాజిక చారిత్రక దృక్పథము మన దేశంలో, భారతదేశంలో ఎలా ఉన్నది అనే దృక్పథాన్ని మనకి వివరిస్తూ ఉంటుంది. తర్వాత పౌర సమాజము, సంఘము, రాజ్యాంగము వాటి యొక్క ప్రవర్తన విధానాన్ని కూడా మనకు వివరిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం మతము, సమాజాన్ని గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. 1947లో భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు వివిధ వర్గాలు, మతాలు మరియు జాతులు మధ్య శాంతియుత సమాజాన్ని అనుమతించే సమానత్వము మరియు సౌభ్రాతృత్వము అనే భావన మూర్తిభవించిన సామాజిక న్యాయం అనే భావనకు కట్టుబడి ఉన్న ప్రజాస్వామ్య దేశాన్ని స్థాపించటం అనేది దీని యొక్క లక్ష్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అన్ని భేదాలను తుడిచివేయటము మరియు ఏకశిల మరియు ఏకరూప సమాజాన్ని సృష్టించటము అనేది కాదనమాట. తర్వాత భిన్నత్వము గౌరవించటము మరియు భిన్నత్వంలో ఏకత్వము అని ప్రసిద్ధి చెందిన దాన్ని కలిగి ఉండటము ఒక ప్రధాన లక్షణంగా మనం ఈ లెసన్లో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ప్రజాస్వామ్యము మరియు ఉదారవాదము దేశాన్ని వర్ణించే బహుళత్వ పరిస్థితిని మనకి తెలియపరుస్తూ ఉంటుంది అన్నమాట. సమానత్వము మరియు సౌభ్రాతృత్వము వంటి లక్ష్యాలను జాగ్రత్తగా చూసుకోవటకు సెక్యులరిజం అనే ఒక భావనని భారతదేశము ప్రవేశపెట్టింది. మరి ఒకసారి చెప్పుకుందామా? ప్రజాస్వామ్యము మరియు ఉదారవాదము దేశాన్ని వర్ణించే బహుళత్వము, సమానత్వము మరియు సౌభ్రాతృత్వము వంటి లక్ష్యాలను జాగ్రత్తగా చూసుకునేందుకు సెక్యులరిజం అనే భావనను భారతదేశము మన దేశంలో ప్రవేశపెట్టిందిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇదే మన యొక్క లెసన్ యొక్క లక్ష్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. 1947లో ఇండియాలో స్వాతంత్రము వచ్చిన తర్వాత వివిధ వర్గాలు, మతాలు, జాతుల మధ్య శాంతియుత సహజీవనాన్ని అనుమతించే సమానత్వము, సౌభ్రాతృత్వము అనే భావనలతో మూర్తిభవించిన సామాజిక న్యాయము అనే భావనను కట్టుబడి ఉన్న ప్రజాస్వామ్యము దేశం భిన్నత్వాన్ని గౌరవించటము మరియు భిన్నత్వంలో ఏకత్వం అనే భావన పెంపొందించటం అనేది భారతదేశం యొక్క లక్ష్యంగా మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం. భిన్నత్వాన్ని గౌరవించటము మరియు భిన్నత్వంలో ఏకత్వం అనే భావన పెంపొందించడమే విశ్వాసాల యొక్క బహుళవచనమే లౌకికవాదం, బహువచనం. విశ్వాసాల యొక్క బహువచనమే మనం లౌకికవాదంగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. అది ఒక లౌకికవాదంతో కూడిన లౌకిక రాజ్యంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. మతపరమైన చిహ్నాలను అడ్డంకులు లేవు అన్నమాట. ఇక్కడ మతపరమైన చిహ్నాలకు అడ్డంకులు లేవు. మనము ఆ మతపరమైన చిహ్నాలను ప్రస్ఫుటం చేసుకోవచ్చు, ప్రదర్శించుకోవచ్చు. దానికి ఎటువంటి అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ భారతదేశంలో కల్పించలేదన్నమాట. తర్వాత లౌకికమైనది మరియు ప్రకాశవంతముగా ఉండటానికి ఈ లౌకిక రాజ్యం అనేది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. లౌకికమైనది మరియు ప్రకాశవంతంగా ఉండటకు ఈ లౌకిక రాజ్యం యొక్క ప్రధాన భావన కూర్పు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనము అనేక పదాల మతము అనేది అనేక పదము, సెక్యులరిజం అనే పదాన్ని పాశ్చాత్య మూలాల నుంచి మనం గ్రహించాం. ఇక్కడ చూడండి, పాశ్చాత్య దేశాలలో ఉన్న రాజకీయ పోకడలు, సమాజ పోకడలను మనం తీసుకొని ఈ యొక్క మతము అనే పదం నుంచి సెక్యులరిజం అనే పదాన్ని పాశ్చాత్యుల నుంచి మనం స్వీకరించి వారిలాగా
అంటే ఆ ప్రభుత్వాలు, ఆ రాజ్యాలు ఏ విధమైన సమానత్వాన్ని ఇస్తున్నాయి, అక్కడ ప్రజలు ఎలా జీవిత విధానాన్ని, మత విధానాన్ని కలిగి ఉన్నారనేది మనం ఈ సెక్యులరిజం ద్వారా ప్రవేశపెట్టామనేది చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ధర్మం అనేది ఒక జీవిత విధానంగా మనం చెప్తూ ఉంటాం. ధర్మయుక్తమైన జీవిత విధానము మనిషిని ఒక అత్యున్నతమైన స్థానంలోకి తీసుకువెళ్తుంది. అంటే సమాజంలో ఉన్న ప్రజలందరూ ధర్మయుక్తమైన జీవిత విధానాన్ని గడిపినట్లయితే సమాజము నిలకడగా ఎంతో సంఘిక భావనాన్ని కలిగి ముందుకు జరుగుతూ ఉంటుంది అనమాట. ధర్మం అనేది ఒక జీవిత విధానంగా మన యొక్క మత పద్ధతుల్లో మనము ప్రముఖంగా భారతదేశాన్ని తీసుకున్నట్లయితే, ఇప్పుడు మనకి చూడండి జపాన్ తీసుకున్నట్లయితే, జపాన్ దేశం అంతా కూడా బుద్ధుడిని ఒక దేవుడిగా కొలుస్తారు. బౌద్ధ ప్రవచనాలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. బుద్ధుడు వారి యొక్క అతను చెప్పిన యొక్క ప్రవచనాలు, సిద్ధాంతాలన్నింటినీ జీవిత విధానంలో వాళ్ళు మలుచుకొని కలిసికట్టుగా ఈ బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. నిరంతరము మనము అప్పటి నుంచి, అంటే పురాతన కాలం నుంచి నేటి వరకు, అంటే ఆధునిక యుగం వరకు జపాన్లో బౌద్ధ మతాన్ని ఆ విధమైన గుర్తింపు ఏర్పరిచారు. ఆ ఒక్క జీవిత విధానాన్ని వాళ్ళు తమ జీవితాల్లో కలిసికట్టుగా మలచుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఎందుకని ధర్మం అనేది ఒక జీవిత విధానం అని చెప్పుకున్నామో, ధర్మయుక్త జీవిత విధానాన్ని బౌద్ధ మతం ద్వారా, బుద్ధుని ద్వారా, ఆ ప్రవచనాల ద్వారా వారు సామాజిక జీవితంలో అవి అలవర్చుకొని ఒక పద్ధతి అయిన, అంటే సక్రమమైన ధర్మయుక్తమైన జీవిత విధానాన్ని జపాన్లో కలుగుతూ ఉంటుంది, అంటే గడుపుతూ ఉన్నారనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ భారతదేశానికి వచ్చినట్లయితే మనకు చూడండి, ముక్కోటి దేవతలు అని చెప్తూ ఉంటాం. ఒక దేవుడు కాదన్నమాట, ముక్కోటి దేవతలు ఉన్నారు మన హిందూ మతంలో. అదే ముస్లిం మతంలో మహమ్మద్, క్రిస్టియన్ మతంలో జీసస్, అంటే ఒక్కరే దేవుడు అనే దృక్పథాన్ని మనము క్రిస్టియన్ మతము అండ్ ముస్లిం మతంలో చూస్తాం. కానీ మనం హిందూ మతంలోకి వచ్చేటప్పటికీ ముక్కోటి దేవతలను మనం గుర్తించుకున్నాము, పూజిస్తూ ఉంటాము, అనుకరిస్తూ ఉంటాం. ఆ యొక్క మత ధర్మాలన్నింటినీ కూడా మనము అనుకరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. మతం అనేది ఆచారాలు మరియు ఇండియాలో ఇండియాలో ఒక కీలక పాత్ర పోషిస్తుందనేది మనం తెలిసిన విషయమే. మతము ఆచారాల కూర్పుతో భారతదేశంలో ఒక కీలక పాత్ర పోషిస్తూ ఒక మత విధానంతో జీవన విధానానికి ముడిపెట్టి ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. మత విధానము, జీవన విధానము రెండు వేరు కావు, కలిసికట్టుగా ఉంటాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో మతము ప్రముఖ పాత్ర, ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకొని మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రజల్ని, సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైన పద్ధతులతో రాజ్యము, మతము, దేశము, సమాజము, సంఘము, ప్రజలందరూ కూడా నడుస్తూ ఉంటారు. ఇవి తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు అన్ని విషయాల్లో అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చూడండి, మన స్టేట్లో ఇప్పుడు క్రిస్టమస్ వచ్చినప్పుడు క్రిస్టియన్స్ అందరికీ ఒక విందు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ రంజాన్ వచ్చినప్పుడు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని మతాలు ఒకటే అనే దృక్పథంతో ఇప్పుడు మన మత పద్ధతులు కూడా దీపావళి, వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, దసరా, ఈ పండుగలకన్నిటికి కూడా అందరూ కూడా మనకి శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. ఇతర మతస్థులు మనం కూడా ఈ క్రిస్టమస్ అండ్ రంజాన్ ప్రముఖ పండుగలకి వేరే మతస్థులకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాం. రాజ్యాంగ పరంగా ప్రముఖ వ్యక్తులు కూడా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టరు, మళ్ళీ గవర్నరు అందరూ కూడా సమాజంలో ఉన్న మతాల వారి అందరి ప్రజలకి ఈ యొక్క ప్రముఖ పండుగలకి వాళ్ళ యొక్క శుభాకాంక్షలు తెలిపి ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఉంటారు, ప్రజల్ని ఉత్సాహపరుస్తూ ఉంటారు అనేది మన యొక్క సెక్యులర్ స్టేట్లో మనం చూస్తున్న విషయంగా చెప్తూ ఉంటాం. ఇట్లా యుఎస్ఏ తీసుకున్నట్లయితే మనకి క్రిస్టమస్ పండుగ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆ క్రిస్టమస్ పండుగ అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా న్యూ ఇయర్ డే నాడు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఉంటారు అనమాట. అంటే
అన్ని అంటే యుఎస్ఏలో మనకి అక్కడ క్రిస్టియన్ మతము ఒక ప్రముఖ మతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ ప్రజలందరూ అంటే దీనికి అంత ప్రాముఖ్యత తగ్గించి న్యూ ఇయర్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం అనేది మనము ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నాం. ఈ యొక్క సమానత్వము, సౌభ్రాతానికి ఇయన్నీ కూడా ఒక ప్రముఖ లక్షణాలుగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత లౌకికవాదం వంటి భావనలు సాంస్కృతిక మూలాలని, అర్థాలు తెలుసుకోవటమే ఈ యొక్క సెక్యులరిజం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, లౌకికవాదం వంటి భావాలను, సాంస్కృతిక మూలాలను, అర్థాలు కలిగి ఉంటాయి. అనేక రకాల అర్థాలు కలిగి ఉంటాయి. సెక్యులరిజంకి ఈ యొక్క మూల స్తంభాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. తర్వాత లౌకికవాదము మతపరమైన స్వభావము లేనిదిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మతపరమైన స్వభావం లేకుండా అందరూ ఒకటే అనే దృక్పథాన్ని లౌకికవాదంలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గ్రహించవలసిన విషయము. తర్వాత క్రైస్తవులు ఆదికాండం అది తీసుకున్నట్లయితే అంతా కూడా ఈ క్రైస్తవులందరూ ఆదికాండంలో ఉన్న రూపకల్పని, మత విశ్వాసాలని పొందుపరుచుకొని ముందుకు నడుస్తూ ఉంటారు, మతపరంగా ముందుకు నడుస్తూ ఉంటారు. ఇక్కడ మనము ఈ లౌకిక సెక్యులరిజం అండ్ లౌకిక రాజ్యంలో ఈ యొక్క మతము అండ్ సైన్స్ అనేది ప్రస్తుత వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. మతము ఆచారాలు, విశ్వాసాలకి, కట్టుబాట్లకి, నియమాలకి, నైతిక పద్ధతికి ఏర్పరచబడి ఉంటుందని చెప్తూ ఉంటాం. ఈ యొక్క సైన్స్ని మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క శాస్త్రీయ దృక్పథంతో వాటి యొక్క ప్రభావం ఈ యొక్క సైన్స్ మీద అంతగా ఉంటుందన్నమాట. ఇవి సైన్స్ అంతా కూడా మనం ఏం చేస్తూ ఉంటాము, పరిశోధన పద్ధతిలో, అంటే మనకు ఆ పరిశోధన పద్ధతిలో ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మనకి వస్తేనే దాన్ని ఒక నిజము అనే దృక్పథాన్ని గుర్తిస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మతము మరియు సైన్స్ అనేది ప్రస్తుత వ్యవస్థలో సెక్యులరిజంలో ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఒక నూతన భావాలని సమాజంలో ఉన్న ప్రజలకి అందిస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత అనేక రకాల డిఫరెన్సెస్ ఉంటాయి సైన్స్లో అండ్ మతంలో, విభేదాలు ఉంటాయి, సారూప్యత అనేది ఉండదన్నమాట. నూతనమైన దృక్పథాలను మనము గోచరిస్తూ ఉంటాము, కనుకుంటా అపవిత్ర భావాలకి ఎక్కువ పెద్దపీట వేస్తూ ఉంటాం అనేది మనందరికీ కూడా తెలిసిన విషయం మతపరంగా. కానీ సైన్స్ పరంగా మనం ఏం చేస్తూ ఉంటాము, ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ని మనకి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాము. యథార్థత, రియాలిటీ అనేది మనం గుర్తిస్తేనే దాని మీద పూర్తి నమ్మకాన్ని ఏర్పరచుకుంటాం అనేది సైన్స్ యొక్క ప్రభావం వల్ల మనము ఈ యొక్క సమాజంలో ఈ ప్రస్తుత వ్యవస్థలు తెలుసుకుంటూ ఉంటాము. తర్వాత ఈ మతపరంగా సంశయవాది, హేతువాది, నాస్తికుడు అనేది ఈ ఉన్నా కూడా ఈ యొక్క సైన్స్ ప్రభావం వల్ల సంశయవాది, హేతువాది, నాస్తికుడుని ఈ వ్యక్తుల్ని సమాజంలో ఒక కొత్త కోణంలో చూస్తూ ఉంటాము. వారి యొక్క భావాలను గ్రహిస్తూ ఉంటాము, వాళ్ళ యొక్క ఆలోచన సరళిని కూడా మనము గ్రహిస్తూ ఉంటాము. అంటే సైన్స్ యొక్క ప్రభావము ఈ సంశయవాది, హేతువాది, నాస్తికుల మీద ఎక్కువగా ప్రభావాన్ని కలిగి ఉంటారు వీళ్ళు. అందుకని వీళ్ళు మతపరమైన కార్యాలు, మతపరమైన పద్ధతులన్నింటినీ కూడా అనుమానిస్తూ ఉంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు, సంశయాన్ని వెలిపిస్తూ ఉంటారు, అనేక రకాల ప్రశ్నల రూపంలో మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. దీనివల్ల సైన్స్ యొక్క ప్రభావం వీరి మీద ఎంతో ఉంటుంది అనేది మనము ఈ విషయాల వల్ల తెలుసుకోవచ్చు. ఇటువంటి పద్ధతి అనేది మనకి ఆలోచన విధానాన్ని, యొక్క దృక్పథాన్ని మతపరమైన దృక్పథాన్ని మార్చడానికి కొంత దోహదం చేస్తూ ఉంటుందని మనం చెప్పక తప్పదన్నమాట. తర్వాత మతము, విశ్వాసాలు తాత్విక పాఠశాలలు యొక్క రూపకల్పనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మతం అనేది విశ్వాసాలు, తాత్విక పాఠశాలల వల్ల, మతపరమైన బోధనల వల్ల, లేకపోతే మతపరమైన కార్యాల వల్ల మానసిక వ్యవస్థని ప్రశాంతతను కలిగించడానికి ఈ తాత్విక పాఠశాలలు, లేకపోతే భయం నుంచి, దుఃఖం నుంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి ఈ యొక్క తాత్విక పాఠశాలలు ఎంతో మనకి దోహదం చేస్తూ ఉంటాయి. ఒక ప్రత్యేకమైన వెలుగుని, దారిని చూపిస్తాయి అనేది మనము చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత మానవ అవసరాలని కొత్త అంటే 4 రకాల పద్ధతులతో, ఒక కొత్త విధానాలతో మనం రూపకల్పన చేసుకున్నాం ఈ యూనిట్లో. తర్వాత అది ఏంటి అన్నట్లయితే ఒకటంలో మనకి ప్రత్యేకంగా ఏం చెప్పుకుంటామంటే ఈ సిస్సినిజం అనే దానికి విరక్తుడు, అంటే
అనేక రకాల భావాలు అంటే మనము మతపరమైన భావాలను మనము చెప్తూ ఉంటే దానికి ఇతను ఒక వ్యతిరేక పద్ధతులని ఆచరిస్తూ ఉంటాడు. అంటే ఆలోచన విధానాల్లో తేడాలని మనము శిష్యునిజంలో మనం చూడవచ్చు. ఆ తర్వాత రెండో పద్ధతి తీసుకున్నట్లయితే స్టోయినిజం అనేది చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ స్టోయినిజంలో ఏంటి బోధనలు తాత్విక పాఠశాలలు చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఉపాధ్యాయులు అనేక రకాల బోధనల వల్ల సమాజంలో వ్యక్తుల్ని ఒక క్రమ పద్ధతిలో ఉండటానికి తీర్చిదిద్దుతూ ఉంటారు. ఈ యొక్క స్టోయినిజం వల్ల బోధనల ద్వారా సామాజిక ప్రజలు ఒక నిబద్ధతను కలిగి ఒక ప్రశాంతమైన ఒక నిబద్ధత గల జీవితాన్ని ఏర్పరచుకుంటారనేది మనము తెలుసుకోగలిగాం అనమాట. మూడోది మనం తీసుకున్నట్లయితే ఎపిక్యూరియనిజం. ఇక్కడ అస్తిత్వ తత్వశాస్త్రం యొక్క పద్ధతులను మనం దీంట్లో తెలుసుకుంటూ ఉంటాం. ఎపిక్యూరియనిజం అనేది ఇక్కడ మనం చెప్పుకుంటాం. అస్తిత్వ తత్వశాస్త్రానికి ఇది పోలిక కలిగి ఉంటుంది అనమాట. అస్తిత్వమైన తత్వశాస్త్రానికి ఈ యొక్క ఎపిక్యూరియనిజం అనేది ఒక పోలిక కలిగి ఉండి వాటి యొక్క భావాలకి రూపకల్పనగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. నాలుగో విధానంలో మానవుల అవసరాలు తీర్చడానికే ఈ యొక్క 4 పద్ధతులు మనం ఏర్పరచుకున్నాం. ఇక్కడ 4వ అవసరంలో స్టెప్టినిజం అనేది మనం చెప్తూ ఉంటాం. ఆలోచన పాఠశాలలు సంతోషంగా ఉండటంపై దృష్టి పెట్టడము, నమ్మకాలు, విలువలు, తీర్పులకి మనం ఒక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ స్టెప్టినిజంలో ఆలోచన పాఠశాలగా మనం చెప్తూ ఉంటాం. దీంట్లో సంతోషంగా ఉండటంపై దృష్టి పెడుతూ ఉంటాము. నమ్మకాలు, విలువలు, తీర్పులను మనము గుర్తిస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం, పాటిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. దీని ద్వారా గుడ్డి విశ్వాసము, మతానికి అనుగుణంగా మనం ఉండటము, వ్యతిరేకంగా ఉండటం అనేది మనం ఏర్పరచుకుంటాం. ఒక గుడ్డి విశ్వాసం ఏర్పరచుకొని మతపరంగా మతానికి అనుగుణంగా ఉండాలా, దానివల్ల లాభం ఉండదా, లేకపోతే వ్యతిరేకంగా ఉండాలా, దీనివల్ల ఏమైనా నష్టం ఉండదా అనే దృక్పథాన్ని సమాజంలో ఉన్న ప్రజలు ఒక ఆలోచన చింతని ఏర్పరచుకుంటారు. ఈ 4 విధానాల వల్ల మనం పైన చెప్పుకున్నాం. మానవుకి అవసరాలకి ఈ 4 విధాలు ఇట్లా ప్రముఖ పాత్ర వహించి ఒక మమైక్యత అనేది సమాజంలో మమైక భావన అనేది ఏర్పరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత హిందూ మతంలో ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటారు అందరూ కూడా. ఎలా? ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఆ లక్ష్య సాధన కోసము అందరూ కలిసికట్టుగా సామూహిక సంఘీభావాన్ని తెలుపుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది హిందువుల్లో ఒక ప్రముఖ లక్షణంగా, ఒక లక్ష్య భావము అనేది ఒక ప్రముఖ లక్షణంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఆరాధనలు, వ్యక్తీకరణలు అనేవి హిందూ మతంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఆరాధనలు ఏంటి? మనం పూజలు, పండగలు అవన్నీ చేస్తూ ఉంటాం, ఆరాధన భావనతో చేస్తూ ఉంటాం. అంటే ఒక మానసిక వ్యవస్థ అనేది ఆరాధన భావనలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. వ్యక్తీకరణ అంటే అనేక రకాల పద్ధతుల్లో వేడుకలు, నృత్యము, ఒక పూజా విధానంలో అనేక రకాల పద్ధతుల్లో వ్యక్తీకరిస్తూ ఉంటాం. మన యొక్క మత లక్షణాలని వ్యక్తీకరిస్తూ ఉంటాం. అందుకని మతపరంగా ఈ యొక్క పద్ధతిలో ఆరాధనలు, వ్యక్తీకరణలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. సమాజము సెక్యులర్ను మతము లేదు అని నిర్వచించాలి. ఇక్కడ సమాజము సెక్యులర్ స్టేట్లో మనకేంటి, సెక్యులర్ అనే పదానికి ఇక్కడ మతానికి ప్రాముఖ్యత లేదు. ప్రజలందరూ ఒకటే, అందరు మతస్థులు ఒకటే అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం, ఆచరిస్తూ ఉంటాం. దాని యొక్క మీనింగ్, సెక్యులర్ మీనింగ్ అని ఇక్కడ ఏంటంటే అర్థము మతము లేదని నిర్వచించడం అనమాట. అంటే సమాజంలో మతం అనేది లేదు, అందరూ ఈక్వాలిటీ అనేది ఇక్కడ ఎక్కువ ఉన్నది. ఏ మతానికి ఇక్కడ ప్రాముఖ్యత లేదనే దృక్పథాన్ని మనము ఇక్కడ ఏర్పరుస్తూ ఉంటాం. ఇక్కడ మతము ఇక్కడ మతాన్ని, సమాజాన్ని తీసుకున్నట్లయితే అనేక రకాల భావాలను మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ అసమానతలను, అంటే అందరూ ఒకటే అనే దృక్పథంతో అసమానతని తీసివేస్తూ ఉంటాం. ఇక్కడ ఎటువంటి కట్టుబాట్లు, నిబంధనలు లేవు. అసమానతలకి ఒక ప్రాంతం లేదనమాట. అసమానతలను నిర్మూలించడమే సెక్యులరిజం యొక్క ప్రముఖ లక్షణంగా చెప్తూ ఉంటాం. తర్వాత దైవిక నియమావళిగా మనం దాన్ని గుర్తిస్తూ ఉంటాం. దేవుడే ఏర్పరిచిన ఒక నియమావళిగా గుర్తిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హిందూ మతంలో చూడండి, ఏకపత్ని వ్రతము అని చెప్తూ ఉంటాం. ఇక్కడ అంటే నైతికమైన నియమావళి కొంచెం ఎగ్జాంపుల్గా హిందూ మతంలో ప్రతి ఒక్క పురుషుడు ఒక భార్యనే కలిగి ఉంటారు.
ఏకపత్ని వ్రతుడు అంటూ ఉంటాం అనమాట. అది ఒక వ్రత పద్ధతిగా మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉంటాం. అంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకమైన సామాజిక కట్టుబాట్లు ఏర్పరచబడుతూ ఉంటాయి అన్నమాట. అదే ముస్లిం మతాన్ని తీసుకున్నట్లయితే ఏకపత్ని వ్రతాన్ని కలిగి ఉంటారా? కాదనమాట. వాళ్ళు ఆర్థిక స్థోమత మీద ఆధారపడి ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు. అంటే చేసుకున్న కుటుంబాన్ని, పిల్లల్ని, భార్యని పరిపూర్ణంగా మనం నడపగలిగినట్లయితే ఈ ఒకటి అనే దృక్పథము అక్కడ వివాహ పద్ధతిలో లేదనమాట. ఎంతమందిని వివాహం చేసుకున్నా వారికి భార్యల్ని, వారికి పుట్టిన పిల్లల్ని చక్కగా చూసుకోవాలనే దృక్పథాన్ని అక్కడ ఏర్పరచుకుంటూ ఉంటారు. మరి హిందూ మతాన్ని తీసుకున్నట్లయితే ఏకపత్ని వ్రతం అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఒకే వివాహం, ఒక పురుషుడు, ఒక స్త్రీ అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. విద్యకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము. హిందూ మ్యారేజ్ యాక్ట్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఎలా వివాహ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంటుంది, వ్యతిరేకిస్తే ఎటువంటి రక్షణ చర్యలు మనం తీసుకోవాలనే దృక్పథాన్ని హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనకు తెలియపరుస్తూ ఉంటాం. ఇక్కడ సెక్యులరిజంలో కులరహిత సమాజం అని చెప్తూ ఉంటాం మనం. ఎక్కడో దానికి ఒక ప్రముఖ మతరహిత, కులరహిత సమాజము అని చెప్తూ ఉంటాం. ఎన్ని మతాలున్నా అన్ని మతాలకి మనం సమానమైన గౌరవిస్తూ ఉంటాం. కులానికి ప్రాముఖ్యత లేకుండా కుల రహిత సమాజానికి మనం ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. తర్వాత పాశ్చాత్య విలువలు గల నాయకులు, అంటే ఈ యొక్క మన రాజకీయ రంగంలో ఇప్పుడు మనకు సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను చెప్పుకుంటూ ఉంటాం. రాజకీయ రంగంలో ప్రస్తుత వ్యవస్థలో పాశ్చాత్య విలువలు కలిగిన నాయకులు అందరు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. దానివల్ల ఏంటి, నిరంతరము సమాజానికి మార్పు చేయాలనే దృక్పథాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అంటే పాశ్చాత్య పద్ధతుల మీద ఆధారపడే, పాశ్చాత్య జీవిత విధానం మీద ఆధారపడే మనం సెక్యులరిజంని అడాప్ట్ చేసుకున్నాం అనమాట, అనుకరించాం అనమాట. కాబట్టి ఈ విలువల పాశ్చాత్య విద్య విలువల కల నాయకులు నిరంతరం ఏం చేస్తూ ఉంటారు, సమాజ మార్పు కోసము నిరంతరము, సోషల్ చేంజ్ కోసము నిరంతరము పాటుపడుతూ ఉంటారనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోవాలి. పాశ్చాత్య విద్యకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అనమాట. మనము మాతృభాష అంటే ప్రాంతీయ భాషతో పాటు అనేక రకాల ఇతర భాషలు, ఇంగ్లీష్, హిందీ, ఇతర విదేశ భాషలు ఎన్నింటినో నేర్చుకున్నాం. దానివల్ల ఏంటి, వ్యక్తి అభివృద్ధికి, మానసిక పరిపక్వతకి, తర్వాత సర్వమతాలని గౌరవించే దృక్పథాన్ని పాశ్చాత్య విద్య వల్ల మనం ఏర్పరచుకోగలుగుతాము. అంటే ఇతర దేశస్తుల జీవన విధానము, ఆ యొక్క పరిపాలన విధానాలను తెలియటం వల్ల మనము కూడా అందరి ప్రజల్ని గౌరవించే విధంగా జీవిత విధానాన్ని గడుపుతామనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. పాశ్చాత్య విద్యకి ఎంతో స్వాతంత్రం తర్వాత ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. తర్వాత పౌర ప్రయోజనాలు, గిరిజన చట్టాలు ఎన్నో రూపకల్పన చేశాం. ఇక్కడ పౌర ప్రయోజనాలకి ఎన్నో చట్టాలు చేశాం రాజ్యాంగ పరంగా. గిరిజనులకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్నో రకాల చట్టాలు చేసి సామాజిక జీవన శ్రమంలో వాళ్ళని మనం కలిసిపోయేటట్లుగా చేశాం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన లేకుండా మనం ఇక్కడ ఏర్పరిచాం. ఇక్కడ మతవాద జాతీయులు అనే దృక్పథంతో ఇక్కడ కామన్ సివిల్ కోడ్ కోసము ఒత్తిడి చేస్తున్నాం అనమాట. మతవాద జాతీయ దృక్పథలు, జాతీయ దృక్పథం అంటే ఏంటి, కామన్ సివిల్ కోడ్ కోసము నాయకులందరూ, రాజకీయ నాయకులందరూ ఒత్తిడి చేసడం వల్ల అన్ని యొక్క సిసిఏ అనే దృక్పథాన్ని మనం ఇక్కడ డెవలప్ చేసి అందరికీ ఈ కామన్ సివిల్ కోడ్ వల్ల న్యాయం జరుగుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకున్నాం. ఇక్కడ అన్ని మతాలకి సమాన హక్కులు, గౌరవం అనేది కల్పించామన్నమాట. భారత రాజ్యాంగము ప్రత్యేకమైన వైవిధ్యం కలదనేది మనకు తెలిసిన విషయమే అనమాట. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అనేది మనము ఈ యొక్క ప్రభావము వల్ల ఏర్పరచుకున్నాం. భిన్నత్వంలో ఏకత్వము అనేది అందరూ ఒకటే అనే భావన ఏర్పరచుకున్నాం. మన జాతీయ గీతాన్ని తీసుకున్నట్లయితే దాని యొక్క అర్థాన్ని మనందరికీ తెలుసు కదా. జాతీయ గీతం జనగణమన తీసుకున్నట్లయితే అన్ని ప్రాంతాలను, అన్ని యొక్క ప్రజల యొక్క, మతాల యొక్క స్వరూపాన్ని, సారాంశాన్ని జాతీయ గీతముగా మనం రూపొందించుకున్నాం. జాతీయ గీతంలో ప్రముఖమైన అర్థము, సెక్యులరిజం భావనలు ఎక్కువ ఉన్నాయనేది మనకు తెలిసిన విషయం. జాతీయ గీతం యొక్క ప్రభావం మన దేశంలో, భారతదేశంలో ఉన్న అందరూ గౌరవిస్తారు. ఆ ప్రభావం వల్ల ఒక సత్సంగీతం, అంటే సత్సంగీతము వల్ల ఒక మంచి పౌరులుగా
జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటారు. హిందూ వారసత్వ చట్టాల వల్ల ప్రతి ఒక్క మతములో, కులములో ప్రత్యేకమైన ఆస్తి హక్కులు ప్రత్యేక చట్టము వల్ల ఇక్కడ ఈ యొక్క హిందూ పౌరసత్వ చట్టము వల్ల అనేక హక్కులు కలిగి ఉంటాం, అనేక బాధ్యతలు కూడా కలిగి ఉంటాం అన్నమాట. దానివల్ల సమాజము సక్రమంగా నడవడానికి ఈ యొక్క హిందూ పౌరసత్వ చట్టము ఏర్పడింది. అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి కూడా ఇది దోహదం చేసింది హిందూ పౌరసత్వ చట్టం అనేది చెప్తూ ఉంటాం. 2019లో రాజ్యాంగ సవరణ చట్టము CCA వల్ల ప్రజలందరూ అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ప్రత్యేకమైన రూపకల్పన ద్వారా ఒక నూతనమైన జీవిత విధానాన్ని ఏర్పరచుకున్నారనే దృక్పథాన్ని మనము గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, దీనివల్ల అనేక రకాల రూపాల్లో ఇక్కడ సమానత్వము, ఇక స్వేచ్ఛ, ఆధునిక యుగంలో ఇక్కడ మనం ఇప్పుడు సమానత్వం గురించి తెలియజేసుకున్నాం అన్నమాట. ఆధునిక యుగంలో స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయము గొప్ప రాజకీయ విలువలుగా ప్రఖ్యాతిగాంచినాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. వీటిని సాధించటమే తన లక్ష్యంగా అనేక రాజకీయ వ్యవస్థలు, ప్రధానంగా ప్రజాస్వామ్య రాజ్యాలు భావిస్తూ ఉంటాయనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేకాక 18వ శతాబ్దం తర్వాత ఫ్రెంచ్ విప్లవ కాలం నుంచి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము రాజకీయ జీవితానికి ఒక నూతనమైన అర్థాన్ని ప్రసాదించాయనేది మనం తెలుసుకున్నాం. సాధారణ పరిభాషలో సమానత్వం అంటే సమాజంలో ప్రతి ఒక్కరూ ఒక సమానమని, తర్వాత అందరికీ సమానంగా పరిగణించాలనేది గుర్తిస్తూ ఉంటాం. సమానత్వం అనే భావన ఫ్రెంచ్ హక్కుల ప్రకటన 1989లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే ఫ్రెంచ్ హక్కుల ప్రకటన ద్వారా 1789లో మనం గుర్తించామన్నమాట. దీని ప్రకారము మానవులంతా పుట్టుకతో స్వేచ్ఛా జీవులని, ఆ తర్వాత నిరంతర స్వేచ్ఛతో హక్కులకు సంబంధించిన సమానత్వం కలిగి ఉంటారని ఫ్రెంచ్ విప్లవానికి కొద్ది రోజుల తర్వాత జాతీయ అసెంబ్లీ ఈ ప్రకటన చేసిందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత ఇదే విధమైన ప్రకటన అమెరికా స్వాతంత్ర ప్రకటనలో కూడా పేర్కొన్నారు. దీని ప్రకారము స్వీయ వ్యక్తమైన ఒక సత్యంగా పేర్కొన్నది ఏమనగా మానవులందరూ సమానంగా సృష్టించబడ్డారని, తర్వాత ప్రకృతి మానవులందరినీ సమానంగా సృష్టించలేదు అని, మానవుల మధ్య భౌతిక రూపాల్లో తారతమ్యాలు ఉన్నాయని కూడా మనం గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత అలాగే మానవుల మధ్య అవసరాలు, ఆకాంక్షలు, భౌతిక మానసిక సామర్థ్యాల్లో ఎన్నో భేదాలు ఉన్నాయనేది కూడా తెలుసుకుంటూ ఉంటాం. అందువల్ల సంపూర్ణ సమానత్వము ఎప్పటికీ సాధ్యం కాదు. అయితే సమాజం యుగాలుగా కొన్ని అసమానతను సృష్టిస్తూ ఉంటుందన్నమాట. సమాజంలో కొన్ని వర్గాలను ప్రత్యేక ప్రయోజనాలు, హక్కులు కల్పించి ఇతరులకు దుర్భరమైన జీవితానికి, పరిస్థితులకి సృష్టిస్తూ ఉంటుందనేది మనం తెలుసుకున్నాం. తర్వాత అందువలన సమానత్వ సూత్రాన్ని సమాజంలో అత్యున్నత వర్గాలు మరొక విధంగా సృష్టించి తీవ్ర అసమానతలకు వ్యతిరేకంగా సాధారణ మానవుడు తెలియజేసే ఒక నిరసనగా అర్థం చేసుకోవాలన్నమాట. మరొక విధంగా చెప్పాలంటే సమాజంలో కొద్దిమంది పరిమిత సంఖ్యలోని వ్యక్తులు రాజ్యంపై ఆధిపత్యము వహించి అధికారంతో తమకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సమాజంలో అసమానతలను సృష్టిస్తూ ఉంటారనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. అందువల్ల సమానత్వము పుట్టుక, సంపద, లింగ భేదము, వర్ణ జాతీయ భేదాలు ఆధారంగా ఏర్పడిన వివక్షలను తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుందన్నమాట. సమాజంలో కొన్ని వర్గాలు ప్రత్యేక ప్రయోజనాలు, ప్రత్యేక హక్కుల ఆధారంగా మిగిలిన వర్గాలు తమ సామర్థ్యాలు వినియోగించుకోలేకపోవటాన్ని ఈ సూత్రము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. సమానత్వ సూత్రము సమాజంలో ప్రజలందరూ చట్టము ముందు సమానంగా, సమాన ఆదరణతో ఉండాలని పేర్కొంటూ ఉంటుందన్నమాట. ప్రతి పౌరుడు వ్యక్తిగతంగా అభివృద్ధి, సమున్నతి సాధించడానికి చట్ట సమాజ అవకాశాలు కల్పించాలని మనకు తెలుపుతూ ఉంటుందన్నమాట. అందువలన ఆధునిక అర్థంలో సమానత్వం అంటే ప్రత్యేక ప్రయోజనాలు, హక్కులు లేకపోవటం, తర్వాత అవకాశాల్లో సమానత్వము, తర్వాత సమాజంలో అణిచివేతకు గురైన వర్గాలకు, అన్యాయాలకు, దుర్భర ఆక్రమ సామాజిక పరిస్థితులకు వ్యతిరేకంగా నివసించే
స్వరంగా సమానత్వము పేర్కొనవచ్చు. అంటే ఆ విధంగా మనం పేర్కొనాలనే భావన ఈ సమానత్వం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల సమానత్వ భావన సంగ్రహముగా అధ్యయనం చేయడానికి దాని స్వభావము, ప్రాముఖ్యత, వివిధ రకాల రాజకీయ భావజాలాలతో అవగాహనలో సమానత్వము తదితర అంశాలు తప్పక మనం తెలుసుకోవాలి. అంటే సమానత్వం యొక్క భావన ఏ విధంగా ఉంటుందనేది మనం ఈ పద్ధతిలో తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ సమానత్వానికి మనకు లౌకిక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన భావన అనేది మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. తర్వాత మతము, సమాజం కూడా మనం తెలుసుకున్నామా. మతము అనే భావన అంటే మనం ఇంతకు ముందు కూడా ఎన్నో రకాలుగా చెప్పుకున్నాం. సెక్యులరిజం పద్ధతిలో మతము ఏ భావన కలిగి ఉన్నదనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాము. మతము సార్వజనికమైన దృగ్విషయమే అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ ఉంటారనేది మతం గురించి మనం తెలుసుకున్న విషయం అనమాట. సామాజిక శాస్త్రవేత్తలు కూడా వివిధ రకాల నిర్వచనాలు ఇచ్చారే కానీ ఏకాభిప్రాయానికి వ్యక్తం కావటానికి అనేదే లేదు. అంటే మతం మీద అనేక రకాల అభిప్రాయాలను వ్యక్తపరిచిన ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు ఎవరు కూడా మతం మీద ఇది యూనివర్సల్ అనే అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. అంటే ఏకాభిప్రాయాన్ని ఏర్పరచుకోలేకపోయారు. అందరి సామాజిక శాస్త్రవేత్తలు విభిన్నమైన రూపాల్లో మతానికి నిర్వచనాలు ఇచ్చారనేది మనకు తెలిసిన విషయమే అన్నమాట. కొందరు ప్రముఖ సామాజిక శాస్త్రులు ఇచ్చిన నిర్వచనాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తూ ఉంటాం. మనం ఇక్కడ తీసుకున్నట్లయితే దుర్ఖాయం యొక్క సామాజిక శాస్త్రవేత్త మతము గురించి ఎన్నో పరిశోధనలు చేశారు. ఎంతో అర్థవంతమైన నిర్వచనాన్ని ఇచ్చారనేది మనకు తెలిసిన విషయమే. మతము జీవితపు ప్రాథమిక రూపాలుగా అనే మత జీవితము ప్రాథమిక రూపాలనే గ్రంథంలో దుర్ఖాయము మతాన్ని ఈ విధంగా నిర్వచించారనేది మనం తెలుసుకోవాలి. మతం అనేది పవిత్ర విషయాలకు సంబంధించిన విశ్వాసాలు, ఆచారాలు. వాటికి పాటించే వాళ్ళందరికీ మత సంస్థ అనే ఏకైక నైతిక సమాజంగా ఏకం చేస్తాయో ఆ విశ్వాసాలు ఏకం చేస్తాయన్నమాట. ఆ విశ్వాసాలు, ఆచారాలు సమైక్య సమూహాకారమే ఈ యొక్క మతం యొక్క ప్రముఖ అర్థంగా మనకి దుర్ఖాయము పేర్కొన్నారు. జేమ్స్ ఫ్రెంచర్ ప్రకారము ప్రగతి గతి మానవ జీవిత గతిని నియంత్రించి నడిపించే మానవాతీత శక్తులు ఉన్నాయనుకొని వాటిని నమ్మటము మతం యొక్క పద్ధతి అనేది జేమ్స్ ఫ్రేజర్ మనకు చెప్పారనమాట. అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ సఫీర్ ఏం చెప్పారంటే మతాన్ని క్రింది విధముగా నిర్వచించారు. అంటే ఇప్పుడు చెప్పుకున్న విధంగా నిర్వచిస్తూ ఉంటారు. దైనందిక జీవితంలో ఎదురయ్యే ప్రమాదాల నుంచి బయటపడటానికి, ఆధ్యాత్మిక ప్రశాంతతను మార్గం అన్వేషించడానికి మానవుడు చేసే నిరంతరమైన కృషి మతం యొక్క మార్గంగా ఈ యొక్క మనకి ఎడ్వర్డ్ సఫీర్ మనకి వెలుగుచ్చారనమాట. మైకేవర్, తేజులు మతానికి ఇచ్చిన నిర్వచనాలు అనేక రకాలుగా ఈ క్రింది విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. మానవుల మధ్య ఉండే సంబంధమే కాకుండా మానవుడికి అత్యున్నత శక్తిని మధ్య ఉండే సంబంధానికి చెందినదే మతం అనేది అక్బర్ అభిప్రాయంలో చెప్పారు. తర్వాత ఇక్కడ అక్బర్ తన అభిప్రాయంలో ఇంకొక విధంగా ఏం చెప్పారంటే మానవ అతీత శక్తుల పట్ల మానవుడి చిత్తశుద్ధి మతం అని చెప్పారు. ఇక చూడండి, అక్బర్ నా అభిప్రాయము మానవ అతీత శక్తుల పట్ల మానవుల చిత్తశుద్ధి మతంగా మనము గుర్తించవలసిన విషయంగా చెప్పారనమాట. ప్రకార్యవాది అయిన థామస్ ఎఫ్ బోడియా మతానికి అనుభవాతీతమైన లక్ష్యాల సాధనంగా అనుభవేతర లేదా అనుభవాతీతమైన సాధనాలు ఉపయోగించడమే మతంగా మనకు చెప్పారు. అనుభవాతీ సంఘాలు, సంస్థలు, వ్యవస్థల కలయికగా మనం గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. వీటికన్నిటికీ నిర్మాణ స్వరూపం ఉన్నదన్నమాట. వీటికన్నిటికీ సమూహాలకి, సంఘాలకి, సంస్థలకి, వ్యవస్థలకి ఒక నిర్మాణ స్వరూపము కలిగి ఉంటాయన్నమాట. దేనికి తగిన ప్రకార్యాలు దానికి ఉన్నాయన్నమాట. అదేవిధంగా ప్రకార్య అంశము దృష్ట్యా సమాజం అంటే సామాజిక దృగ్విషయము. ఇది ఒక సామాజిక ప్రక్రియ. తర్వాత అది సాంఘిక సంబంధాలతో ఏర్పడిన సాలెగూడు వంటిదిగా మనం గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి సమాజం అంటే నిర్మితి, ప్రకార్యము ఈ రెండింటి కలయికే కాక వాటికంటే ఉన్నతమైనది, చైతన్యవంతమైనదిగా మనం సమాజాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఒక ప్రయోగశాలలో మానవుడికి తయారు చేయడానికి రక్త మాంసాలతో విగ్రహాన్ని తయారు చేసి గుండెని అమర్చించిన మాత్రాన
ఆ రూపం మానవుడు కాదు కదా, ఎగ్జాంపుల్ అన్నమాట. తర్వాత మానవుడు కాదు, రూపొందించిన విగ్రహం కన్నా మానవుడు ఉన్నతుడు, గౌరవప్రదుడు, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగివాడు. అతనికి ప్రత్యేకమైన కొన్ని శక్తులు ఉంటాయి. అతని చరిత్ర, సంస్కృతి, వారసత్వము ఉంటాయన్నమాట. సమాజానికి సభ్యులుగా అనుభవించగలగటమే కానీ దానికి నుంచి విడదీసి ఇదిగో సమాజం అని పర్టికులర్గా మనము విడదీసి చూపలేమన్నమాట. సమాజం అన్న పదం వినగానే మనకు సృష్టించేది వ్యక్తుల యొక్క సమూహమే. కానీ ఎటువంటి వ్యక్తుల సమూహాన్ని సమాజం అంటామనేది ముందు అనేక రూపాల్లో తెలుసుకున్నాం అనమాట. మానవుడు సాంఘిక స్వభావం ఉన్న జీవి. అతనితో సాంఘిక స్వభావం అన్నది లేకపోతే సమాజమే లేదు కదా అని మనం గుర్తించాలి. తర్వాత మైకేవర్ భావనలో సమాజం అంటే సాంఘిక స్వభావం ఉన్న ఒక మానవుడు, అది ఎప్పటికప్పుడు పునర్నిర్మించుకునే సంబంధ బాంధవ్యాల వ్యవస్థ కలదుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అతడు సామాజిక నిర్మాణము ప్రకార్యాల్లో దృష్టిలో ఉంచుకొని సమాజాన్ని నిర్వహిస్తూ ఉంటాడనమాట. సమాజము మానవ ప్రవర్తనకి స్వేచ్ఛను అదుపులో ఉంచుతుంది. నిరంతరము పరివర్తన చెందటము దీని స్వభావంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అట్లాంటి వ్యవస్థనే మనం సమాజంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ మతము సమాజం అనేది సెక్యులరిజంలో ఒక ప్రత్యేకమైన విడదీయరాని ఒక భావయుక్తమైన పద్ధతుల్ని కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు దీంట్లో మనకి ప్రజలందరూ ఎన్ని రకాల మతాలు కులాలు వాళ్ళు ఉన్నా కూడా అందరూ కలిసికట్టుగా ఉండి ముందుకు నడవడమే దీని యొక్క భావనగా మనం చెప్తూ ఉంటాం. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటాము, దీనిలో నమ్మకాన్ని ఏర్పరచుకోవటం, మతపరంగా సమాజపరంగా మనం నమ్మకాన్ని ఏర్పరచుకుంటాము, ముందుకు వెళుతూ ఉంటాము. ఈ పద్ధతుల్లో సమానత్వము, సౌభ్రాతృత్వము లేకపోయినట్లయితే సెక్యులరిజం అనేది మనుగడ సాధించలేదు. అందుకని ఇక్కడ మనకి సమానత్వానికి, సౌహార్దత్వానికి, స్వేచ్ఛకి ఈ సెక్యులరిజంలో ప్రముఖ భావాలని, ప్రముఖ స్థానాన్ని మనం కల్పించుకుంటూ ఉంటాము. ఆధునిక యుగంలో స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనేది ప్రముఖమైన లక్షణాలను కలిగి ఉండి ఒక వినూత్నమైన రూపాన్ని సామాజిక పరంగా ప్రజల్ని కలిసికట్టుగా మతపరంగా, కులపరంగా, సామాజిక పరంగా ముందుకు నడపడానికి ఇది మనకి దోహదం చేస్తూ ఉంటుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. సెక్యులరిజం అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటూ ఉంటాము అంటే పాశ్చాత్యుల యొక్క భావాలని, పాశ్చాత్య ఇతర దేశాల్లో ఉన్న పరిపాలన విధానాన్ని, సామాజిక వ్యవస్థను చూసి మనకు పాశ్చాత్య విద్య అవలంబించిన రాజకీయ నాయకులందరూ కూడా మన దేశంలో కూడా ఇటువంటి విధానం ఉంటే ప్రజల యొక్క జీవిత విధానం మెరుగుపడుతుంది అనే దృక్పథంతో, సామాజిక వ్యవస్థ మెరుగుపడుతుందనే దృక్పథంతో ఈ సెక్యులరిజంని ప్రముఖ పాత్ర వహించేటట్లుగా మనకి ఇక్కడ ప్రవేశపెట్టారనేది మనకు గ్రహించవలసిన విషయము. ఈ పద్ధతుల్లో ఈ సమానత్వంకి, స్వేచ్ఛ, సమానత్వము, సౌహార్దత్వానికి మనము పెద్ద పీట వేసామనటంలో ఎటువంటి సంశయం లేదు. దీన్ని మనము ముందుకు సాగించుకుంటూ ముందుకు వెళ్ళాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాము. పౌరులందరికీ హక్కులు, ప్రయోజనాలు సమానంగా అందుబాటులో ఉండాలనేది సమానత్వం యొక్క ప్రధాన లక్షణంగా మనం పేర్కొంటూ ఉంటాము. ఇక్కడ పౌరులందరికీ హక్కులు, ప్రయోజనాలు అందరికీ కూడా ఈక్వాలిటీ అంటే ఈక్వల్ గా ఉండాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటాము. రాజ్యము పౌరులందరికీ హక్కులను కల్పించి వాటిని వినియోగించుకోవటానికి అవసరమయ్యే పరిస్థితుల్ని ఏర్పాటు చేయాలి. అట్లా ఏర్పాటు చేయకపోతే ఈ హక్కులు ఇవన్నీ కూడా వినియోగించుకోలేరు ప్రజలు. అందుకని అంతిమంగా ప్రతి వ్యక్తి ఈ సమాన అవకాశాలను వినియోగించుకోవటానికి తన సామర్థ్యం పైనే ఆధారపడి ఉంటాడు. అట్లా ఉండాలి కూడా అనేది మనం ఇక్కడ సమానత్వంలో, ఈ స్వేచ్ఛలో, సౌభాతృత్వంలో చెప్పుకుంటూ ఉంటాం. సమానత్వం అనే భావన అనేక రూపాలు, ధోరణులను కలిగి ఉంటుంది అనమాట. దీనిలో ఈ భావన ఒక నిర్దిష్ట నిర్వచనాన్ని కోరుకుంటాము కష్టసాధ్యమవుతుంది. అంటే ఈ విధంగా ఉంటది అనేది మనం చెప్పలేము. సమానత్వంలో అనేక భావాలను, అనేక రూపాలలో మనకు సమానత్వం అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది మేధావులు ఈ భావనలో కీలకమైన అర్థాన్ని వివరించడానికి అనేక రకాలుగా ప్రయత్నించినా కూడా ఇక్కడ RH తోని మనం తీసుకున్నట్లయితే సమానత్వం అనగా వివిధ హక్కుల రూపంలో నాకు హామీ ఇచ్చే ఏ పరిస్థితులు ఉన్నాయో
వాటిని అవే ప్రమాణాలతో ఇతరులకు కూడా హామీ ఇవ్వటము, ఇదే విధంగా ఇతరులు ఇచ్చిన హక్కులను కూడా నాకు వర్తింపు చేయటమే ఒక సమానత్వం యొక్క ప్రముఖ లక్షణంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ఆధునిక యుగంలో, ఈ యొక్క లౌకిక రాజ్యంలో, ఈ యొక్క సెక్యులరిజంలో అందుకని స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వము, న్యాయము గొప్ప రాజకీయ విలువలుగా మనము ఏర్పరచుకొని ముందుకు సాగుతూ ఉంటాం అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత సమానత్వంలో అనేక రకాల యొక్క పద్ధతులు ఉన్నాయి, అనేక రకాలు కూడా ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటాం. అంటే చట్టపరంగా ఇక్కడ సమానత్వాల్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. చట్టపరమైన సమానత్వము, పౌరసత్వ సమానత్వము, సాంఘిక సమానత్వము, రాజకీయ సమానత్వము, తర్వాత ఆర్థిక సమానత్వము, తర్వాత సహజ సమానత్వము, తర్వాత అంతర్జాతీయ సమానత్వము. అంటే వీటిలో అనేక రకాల సమానత్వాలను మనం గోచరిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ సమానత్వము సంరక్షణ అనేది కూడా విచక్షణతో కూడా కూడినది. దీంట్లో కూడా చూడండి వివక్షత అనేది హేతుబద్ధ ఆధారాలని కలిగి ఉంటుంది అనమాట. విశిష్ట గుర్తింపు సమానత్వంగా మనం చెప్పుకోవచ్చు. నిశ్చయాత్మక కార్యాచరణ, రిజర్వేషన్లు సమానత్వంలో మనం చూస్తూ ఉంటాం. వివిధ రాజకీయ భావజాలాలు అవగాహనలో సమానత్వం చూడండి. ఉదారవాద ప్రజాస్వామ్యము, మార్కిజము, సామ్యవాదము, గాంధేయవాదము, సంక్షేమ రాజ్యము, ఇవన్నీ కూడా వివిధ రాజకీయ భావజాలాల్లో మనకి సెక్యులరిజంలో దీన్ని మనం అనేక రూపాల్లో చూస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. ఈ యొక్క లౌకిక రాజ్యంలో, లౌకికవాదంలో ఈ ప్రక్రియా పద్ధతులన్నీ కూడా మనం గుర్తించి పెట్టుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మరొక పద్ధతి మనం తీసుకున్నట్లయితే రాజకీయ సిద్ధాంతవేత్త లాస్కీ అవగాహనతో సమానత్వం అంటే సమాజంలోని ఏ ఒక్క వ్యక్తి పొరుగు వారి పౌరసత్వ ప్రయోజనాలను నిరాకరణ గురయ్యే రీతిలో వాటిని అధిగమించి ఉన్నత స్థానాన్ని పొందకుండా ఉండటం అనేది అతని యొక్క భావనలో చెప్పారు. ఇట్లా అనేక రకాల మంది అనేక రకాల భావాలు చెప్పినా కూడా ఈ యొక్క చట్ట సమానత్వం అంటే సమానత్వంలో రకాలు మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ చట్ట సమానత్వంలో చట్టం గురించి హామీ ఇచ్చి సమానత్వమే చట్ట సమానం. చట్టము గురించి హామీ, చట్టపరంగా ఇచ్చిన హామీనే చట్ట సమానత్వంగా చెప్తూ ఉంటాము. తర్వాత చట్టం ముందు అందరూ సమానములే, పౌరుల అభివృద్ధికి సంబంధించిన చట్టం అందరికీ సమాన అవకాశాలు గుర్తిస్తున్నది అనేది చెప్తూ ఉంటాం. కులము, మతము, తెగ, జాతి, లింగ భేదము, వర్గము, సంపద, ప్రాంతము, సామర్థ్యము తదితర అంశాల ఆధారంగా విచక్షణలు, అసమానతలు చట్టము నిషేధిస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకేంటి చట్ట సమానత్వం అనేది అందరికీ కలిగి ఉంటారనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. పౌరసత్వ లేకపోతే సాంఘిక సమానత్వాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉండటాన్ని పౌరసత్వ సమానత్వము వ్యతిరేకిస్తుంది అనమాట. ప్రజాస్వామ్యము అనేది ఒక పాలనా వ్యవస్థగా ఆధునిక యుగంలో ప్రాచుర్యం పొందటంలో యొక్క సమానత్వం యొక్క ప్రాధాన్యత పెరిగిందనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. ఇక్కడ తర్వాత అదే విధంగా సమాజంలో జరిగే నేరాలు, ఆక్రమాలు తదితర విషయాల్లో వ్యక్తి సామాజిక ఆర్థిక స్థాయిలో సంబంధం లేకుండా సమానమైన శిక్షణ వ్యవస్థను చట్టము ప్రతిపాదిస్తుంది. ఇది మనము పౌరసత్వ సమానత్వము, సాంఘిక సమానత్వంలో మనం చూడగలుగుతూ ఉంటాం. రాజకీయ సమానత్వాన్ని తీసుకున్నట్లయితే అయితే ఇక్కడ మనం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన కాలంలో ఓటు హక్కు, భూస్వాములు, ఆదాయ పన్ను చెల్లించేవారు, విద్యావంతులు మొదలైన కొన్ని సంపన్న వర్గాలకు మాత్రమే ఉండేది. అయితే స్వాతంత్రానంతరము రాజకీయ సమానత్వము వాస్తవ రూపం దాల్చిన ఫలితముగా సమాజంలో పౌరులందరికీ సమాన రాజకీయ హక్కులను భారత రాజ్యాంగము హామీ ఇచ్చిందనమాట. ఆర్థిక సమానత్వం లేదే రాజకీయ సమానత్వానికి అర్థం ఉండదనేది అనేక మంది భావిస్తూ ఉంటారు. ఈ విధమైన రాజకీయ సమానత్వము ఈ విధంగా మనకి కలిగిందనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. ఇక్కడ ఆర్థిక సమానత్వానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఆర్థిక సమానత్వము సాధన దిశగా ప్రభుత్వము అధిక ఆదాయము కల వర్గాలు సంపన్నులపై పన్నులు విధిస్తూ ఉంటుంది. ఈ విధంగా సేకరించిన నిధులను సమాజంలో సాంఘిక సంక్షేమానికి కట్టుపెడుతూ ఉంటుంది అనమాట. అందువల్ల ప్రజాస్వామ్య రాజ్యాలన్నిటిలో ఆర్థిక సమానత్వము సాధన అత్యంత సవాలుతో కూడిన ఒక లక్ష్యంగా ఉంటుందన్నమాట.
సమాజంలోని రాజకీయ సమానత్వము, సాంఘిక సమానత్వాన్ని మనం బేరీకి వేసుకున్నట్లయితే ఈ ఆర్థిక సమానత్వము ప్రజల్లో సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళకి సమానమైన గౌరవాన్ని మనకు తెచ్చిపెడుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ ప్రతి వ్యక్తి తగినంత విశ్రాంతి తదితర ఆర్థిక హక్కులను ప్రజలందరికీ లభించి వారి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆర్థిక సమానత్వము మనకి సెక్యులరిజంలో మనకి దోహదం చేస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ సహజ సమానత్వము అనేది ఏంటంటే దీనికి అనేక విధాలుగా అనేక పదాల రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. సహజ సమానత్వం మాత్రము ప్రకృతి ముందు ప్రజలందరూ సమానమేనని, ప్రకృతి అందరికీ సమానమైన అధికారాలు తెలివితేటలు ఇచ్చిందని పేర్కొంటూ ఉంటారన్నమాట. అయితే సాంఘిక పరిస్థితులు మాత్రమే ప్రజల మధ్య కృత్రిమ అవసరాలను సృష్టించాయని పేర్కొంటూ ఉంటారన్నమాట. తర్వాత శారీరక సామర్థ్యము, ప్రజల మధ్య వయస్సు, ఆరోగ్యము, శారీరక సామర్థ్యము, గుణగణాలు తదితర సహజ తారతమ్యాల వల్ల సమాజము సహజ అసమానతలు ఉంటూ ఉంటాయి. అది సహజంగా మనకు తెలిసిన విషయమే అన్నమాట. అయితే వీటి ఆధారంగా కొన్ని మానవ నిర్మిత అసమానతలమైన సంపద, అధికారము, గౌరవ మర్యాదలు వచ్చి సమాజంలో కొన్ని వర్గాలకు ఎక్కువ ప్రయోజనాలు కలిగించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మానవ నిర్మిత అసమానతలే. ఒకళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వటము, ఒకళ్ళకి తక్కువ గౌరవం ఇవ్వటం అనేది మానవ అసమానతలుగా మనం చెప్తూ ఉంటాం అనమాట. అందువలన రూసో ఒక సామాజిక శాస్త్రవేత్త సమానత్వము, సామాజిక న్యాయం ఆధారంగా సామాజిక వ్యవస్థను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇది సహజ సమానత్వం యొక్క అర్థము, ప్రాముఖ్యత, ప్రభావం మనం గుర్తించామన్నమాట. తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఈ సమానత్వంలో అంతర్జాతీయ సమానత్వం. ఈ అంతర్జాతీయ సమానత్వం వల్ల ప్రతి ఒక్క దేశము, ఐక్యరాజ్య సమితి ప్రపంచ స్థాయిలో జాతీయ రాజ్యాల మధ్య సమానత్వ సూత్రాన్ని తెలిపే అంతర్జాతీయ సమానత్వము. ఈ సూత్రం ప్రకారం ప్రపంచంలోని జాతి రాజ్యాలు భౌగోళిక విస్తరణ, జనసాంద్రత, జనాభా, ఆర్థిక పరిపుష్టి, సైనిక సామర్థ్యము, సాంకేతిక రంగాల్లో పురోగతి తదితర అంశాలలో తారతమ్యాలు ఉన్నప్పటికీ అన్ని దేశాలను సమానంగా మనం పరిగణించాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ అంతర్జాతీయ సమానత్వంలో మనం గుర్తించాలి. ప్రస్తుత ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వము గల 194 దేశాలు సిద్ధాంతపరంగా తమలో తాము సూత్రప్రాయంగా సమానత్వం కలిగి ఉన్నాయి. ఇక్కడ ఈ 194 దేశాలు కూడా సిద్ధాంతపరంగా తమలో తాము సూత్రప్రాయమైన సమానత్వాన్ని అంతర్జాతీయ సమానత్వ పద్ధతిలో చట్టపరంగా కలిగి ఉన్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఈ విధంగా ఈ యొక్క సమానత్వ సంరక్షణ విచక్షణ అనేది కూడా మనం ఈ సెక్యులరిజంలో మనం ప్రముఖంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సమానత్వ సూత్రము ప్రజలందరికీ సమానంగా పరిగణించాలని పేర్కొంటూ ఉంటుంది అన్నమాట. ఏ సమాజంలోనైనా సామాజిక వ్యవస్థ అసమానతతో ఉన్నప్పుడు సమానత్వ సూత్రం దాన్ని సరిదిద్దుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ ప్రముఖంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అందువలన సామాజిక సంవర్ధన మార్పుకు దోహదపడే ఒక భావనగా సమానత్వము ప్రఖ్యాతి కాంచిందిగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. సమానత్వ సూత్రము సమాజంలోని ప్రతి వ్యక్తి సమాన అవకాశాలు పొందాలని, తద్వారా వ్యక్తిగత సామర్థ్యాలు, తెలివితేటలు ఉపయోగించుకొని అభివృద్ధి సాధించాలని మనకి ప్రతిపాదిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క సెక్యులర్ వ్యవస్థలో ఈ సమానత్వ సూత్రం అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతిని కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ దీనివల్ల ఏంటంటే మనకి ఏర్పడుతుంది, సమానత్వము, సంక్షేమ రాజ్యం ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సంక్షేమ రాజ్య భావన సంవర్ధన వర్ధక ఉదారవాదానికి కొనసాగింపుగా మనం పేర్కొనవచ్చు. సంక్షేమ రాజ్య భావన అనేది సంవర్ధక ఉదారవాదానికి ఒక ప్రత్యేకమైన అర్థంగా మనము పేర్కొనవచ్చు అనమాట. సమాజంలోని పెట్టుబడిదారీ వ్యవస్థ విజయవంతం కావటము, పారిశ్రామిక విప్లవము ఎన్నో మార్పులు తేవటము, వ్యాపార వాణిజ్య రంగాలు వృద్ధి చెందటము ఫలితంగా భారీ స్థాయిలో అసమానతలు ఏర్పడ్డాయి. సమాజపరంగా అనేక రకాల అసమానతలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా సంక్షేమ రాజ్య భావన పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగంగా పౌరులకు కనీస ఆర్థిక భద్రత ఏర్పరచడానికి అవతరించిందనేది మనం చెప్పుకోవాలి.
ఈ యొక్క ప్రముఖ పాయింట్, ఈ యొక్క పాయింట్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఈ సందర్భంగా సంక్షేమ రాజ్య భావన పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగంగా పౌరులకు కనీస ఆర్థిక భద్రత ఏర్పరచడానికి అవతరించిందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. సంక్షేమ రాజ్యము సమాజంలోని ఆర్థిక అసమానతలకు ప్రగతిపూర్వక పన్నుల విధానము ద్వారా సంక్షేమ కార్యకలాపాల ద్వారా చేపట్టి తగ్గించవచ్చునని మనకు అనేక విధాలుగా తెలుపుతూ ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాలలో ప్రజలు ప్రైవేటు ఆస్తుల పరిమాణంపై కొన్ని పరిమితులు కూడా విధిస్తూ ఉంటూ ఉంటారు. సమాజంలోని ప్రజలందరికీ సమాన కనీస జీవన ప్రమాణాలు అందేలాగా అసమానతలను, మూల కారణాలను అన్వేషించకుండా, వాటిని నిర్మూలించకుండా కేవలము కొన్ని సమస్యల పరిష్కారానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము. ఈ రకమైన విమర్శలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సమాజంలో నిరుపేద వర్గాలకి సమానత్వము ప్రతిపాదిక కనీస మౌలిక అవసరాలను తీర్చడానికి ఒక సమర్థవంతమైన సాధనంగా సంక్షేమ రాజ్యము నిరంతరము పనిచేస్తూ ఉంటుందనేది మనము గ్రహించవలసిన విషయము. ఇక్కడ దీని ద్వారా అంచెలంచెలుగా సమానత్వ సాధన దిశగా రాజ్యము ముందుకు వెళుతూ ఉంటుంది, కృషి చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ సెక్యులరిజంలో ఆధునిక యుగంలో సమానత్వము గొప్ప రాజకీయ విలువగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ భావన అనేక విప్లవాలకు ప్రేరణగా కూడా నిలిచిందనమాట. ఫ్రెంచ్ విప్లవము, అమెరికా స్వాతంత్ర పోరాటాలు తదితర విప్లవాల ప్రేరణగా సమానత్వము ప్రకృతి సమాజాలలో వ్యక్తుల మధ్య భౌతిక స్వరూపము, శారీరక సామర్థ్యము, వర్ణము తదితర అంశాలలో అసమానతలు సృష్టించినప్పటికీ అందరికీ సమానమైన తెలివితేటలు, మేధోపరమైన పద్ధతుల్ని ప్రసాదించిందని మనం చెప్పుకోవాలన్నమాట. సమానత్వ భావనలో వివక్షణ లేకపోవటము, అందరికీ సమాన అభిష్టాలు, అవకాశాలు, అందరికీ సమానమైన పౌర రాజకీయ హక్కులను, హామీలు తదితర అంశాలు కూడా మనం ఇందులో చూస్తూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాం. ఈ సెక్యులరిజం అనేది సమాజంలో ఉన్న అన్ని రకాల కుల, మత వాళ్ళ అందరికీ కూడా, ప్రజలందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన జీవిత విధానాన్ని మనకి ఏర్పరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. సెక్యులర్ అనే భావన చారిత్రక రాజకీయ సందర్భాల్లో మనం చర్చిస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ పాశ్చాత్య మూలాలు ఉన్నప్పటికీ ఇండియాలో మానవతావాద సంప్రదాయాల మూలాలను కనుగొనవచ్చు. ఇక్కడ మనం చూడండి, ఈ యొక్క సెక్యులరిజం అనే భావన చారిత్రాత్మక రాజకీయ సందర్భాలలో చర్చిస్తూ ఉంటాం. పాశ్చాత్య మూలాలు ఉన్నప్పటికీ ఇండియాలో మానవాతీతవాద సంప్రదాయాల మూలాలను కనుగొనడానికి ఈ సెక్యులరిజం మనకి దోహదం చేస్తూ ఉంటుంది. మతము సైన్సు మరియు హేతు పద్ధతులపై ఆధారపడిన లౌకికవాదంగా మనం చెప్తూ ఉంటాం. మతం అనే దానికి సైన్సు మరియు హేతుబద్ధమైన ఆధారంగా లౌకికవాదాన్ని మనం గుర్తిస్తూ ఉంటాము. మనకి ప్రజల్లో, సమాజంలో మనం ముందుకు తీసుకువెళ్తూ ఉంటాము. ఇక్కడ సైన్స్ని తీసుకున్నట్లయితే పాశ్చాత్య దృక్పథం కనపడుతూ ఉంటుంది. పాశ్చాత్యవాద దృక్పథాన్ని మనం ఈ సైన్స్ లో ప్రక్రియ పద్ధతుల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. యూరోపియన్ పునరుజ్జీవన ఉద్యమాల తర్వాత మతము వాస్తవ ప్రపంచానికి ప్రాఖ్యంగా మారుతూ ఉంటుంది. యూరోపియన్ పునరుజ్జీవన ఉద్యమాల తదుపరి మతము వాస్తవ ప్రపంచానికి ప్రాఖ్యంగా మారిందనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సమస్యాత్మకమైన అయినది కూడా మతాన్ని మనం గుర్తిస్తూ ఉంటాం. ఒక సమస్యాత్మకమైనదిగా మనం చెప్తూ ఉంటాం. దీన్ని చారిత్రాత్మక నేపథ్యం లేదు అనేది కూడా మనం గుర్తిస్తూ ఉంటాం. పాశ్చాత్య కోణంలో సెక్యులర్గా చూపించుకోవటానికి భారత రాజ్యాంగం చేసిన పోరాటము ఈ వైరుధ్యాన్ని బాగా వివరిస్తూ ఉంటుంది. ఇది సూత్రప్రాయంగా గొప్పదిగా సెక్యులరిజం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కమ్యూనిటీ ఆధార రహితము అయినదిగా మనం గుర్తిస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే దీన్ని చారిత్రాత్మక నేపథ్యము లేదనేది మనం గుర్తిస్తూ ఉంటాము. పాశ్చాత్య కోణంలో సెక్యులర్గా మనం చూపించుకోవడానికి భారతదేశము రాజ్యాంగం చేసిన పోరాటంపై ఇది చాలా వైవిధ్యాన్ని చూపిస్తుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. ఈ విధమైన పద్ధతుల్లో మనము ఈ యొక్క లెసన్లో బహుళత్వము, సమానత్వము, సౌహార్దత్వము,
సామాజిక చారిత్రక దృక్పథాన్ని మనం తెలుసుకున్నాం. పౌర సమాజము, సంఘము, రాజ్యాంగము ఇవన్నీ కూడా బహుళత్వము, సమానత్వము, సౌభ్రాతత్వానికి ఏ విధంగా దోహదకారిగా ఉన్నాయో కూడా మనం తెలుసుకున్నాం. ఈ యొక్క మతము, సమాజము, తర్వాత సమానత్వ భావన అనేది భారతదేశంలో ప్రస్తుతము లౌకికవాదము డెవలప్ అయ్యి, అందరికి సెక్యులరిజం డెవలప్ అయ్యి, ప్రజాస్వామ్య మరియు ఉదారవాద దేశాన్ని వర్ణించే బహుళత్వము, సమానత్వము మరియు సౌభ్రాతృత్వం వంటి లక్షణాలను జాగ్రత్తగా చూసుకోవడానికి సెక్యులరిజము ఒక భావనగా భారతదేశం మన దేశంలో ప్రవేశపెట్టింది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ యొక్క సెక్యులరిజం అనే భావన భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత అన్ని రకాల కులాల వాళ్ళకి, అన్ని రకాల మతాల వాళ్ళకి ఇక్కడ మనకి ఒక ప్రత్యేకమైన భావనను ఏర్పరిచి అన్ని రకాల కులాల వాళ్ళకి, మతాల వాళ్ళకి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో ఒక ప్రముఖ స్థానాన్ని ప్రతి ఒక్క కులంకి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క సమాజ సభ్యులకి కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో సామాజిక అవగాహనతో పాటు ఒక ప్రత్యేకమైన స్థానము, హోదాను కూడా మనకి తెలియపరిచింది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ సెక్యులరిజం అనేది భారతదేశంలో విలసిల్లుతూ ఉన్నది, ముందుకు పోతూ ఉన్నది. ఒక ఆధునిక నూతన యుగాన్ని మనకి తెచ్చిపెట్టింది. దీనివల్ల ప్రజలు నిత్య కళ్యాణము, పచ్చతోరణంగా నిరంతరము సుఖశాంతిని అనుభవిస్తున్నారు అనేది అనేక పద్ధతుల్లో మనం గ్రహించుకోవాల్సిన విషయమే. అన్ని రకాల కులాలు, మతాలు అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తున్న దేశంలో భారతదేశము ప్రముఖమైనది. ప్రపంచవ్యాప్తంగా ఈ సెక్యులరిజం వల్ల భారతదేశము ప్రత్యేకమైన గుర్తింపును కూడా పొందింది. ఇక్కడున్న ప్రజలు అంటే ఎక్కువ జనాభా ఉన్న భారతదేశంలో ఈ యొక్క ప్రజలు, ఈ యొక్క కులాలు, మతాలకు సంబంధించిన అన్ని వర్గాలు, సామాజిక వర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషభరితమైన జీవితాన్ని, అన్ని హక్కులు పొంది నిరంతరంగా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ఎటువంటి భయము అనేది వీళ్ళలో లేదనమాట. హక్కులు కలిగి ఉన్నారు కాబట్టి ఏదైనా హక్కులకు భంగమైనప్పుడు నిరంతరం ఒక పోరాట విధానాన్ని కూడా వీళ్ళు ఏర్పరచుకున్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత ఈ విధమైన పద్ధతుల్లో భారతదేశంలో ఈ సెక్యులరిజము వేళ్ళుడుకుపోయింది. ప్రస్తుత వ్యవస్థలో ప్రతి ఒక్కరికి హక్కులు, చట్టాలు తెలుసు అనమాట. ఎటువంటి చట్టబద్ధమైన ఆటంకం కలిగిన సెక్యులర్ పద్ధతిలో అందరూ అంటే ఒక సమూహంగా ఈ యొక్క సమాజపరంగా పోరాటాన్ని సాగిస్తూ ఉన్నారు. నిరంతరము హక్కులకి హక్కులను కలిగి ఉండి, బాధ్యతాయుతమైన జీవితాన్ని కలిగి ఉండి, నిరంతరము హక్కులకి భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు నిరంతరమైన హక్కులను కలిగి, చట్టబద్ధమైన జీవితాన్ని కలిగి ముందుకు సాగి అభివృద్ధి పథంలోకి వెళుతున్నారంటే, సామాజిక, రాజకీయ గౌరవాన్ని పొందుతుంటారంటే సెక్యులరిజం యొక్క ప్రభావం అని మనం చెప్పక తప్పదు. ఈ యొక్క లెసన్ మొత్తం కూడా సెక్యులరిజము, మతము, సమానము భావాన్ని, ఈ యొక్క భావాలన్నీ కూడా బహుళత్వము, సమానత్వము, సౌభ్రాతృత్వాన్ని అతి చక్కగా మనం చెప్పుకున్నాం.